ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సంచలనమే. ఎవరిని విమర్శించినా, ఎవరి నుండి విమర్శలు ఎదుర్కొన్నా తన వాగ్బాణాలతో తన ప్రత్యర్థుల గుండెల్లో హడలు పుట్టిస్తారు. ప్రస్తుతానికి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి డిప్యూటీ సీఎంగా పనిచేశారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము. అలాగే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకతను సంతరించుకుని 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తాటికొండ రాజయ్య గారు మనతో ఉన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో ఒక ట్రెండ్ సెట్టర్గా మారినటువంటి రాజయ్య గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి కొన్ని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ గుడ్ మార్నింగ్ సార్. రాజయ్య గారు అంటే ఒక పదునైన వాగ్బాణాలు సంధించేటువంటి వ్యక్తిగా ప్రస్తుతం ఉన్నారు. గతంలో కూడా రాజయ్య గారు ఉన్నారు, కానీ విమర్శలలో అప్పుడు మీరు పోటీ చేసిన దానికంటే ఎక్కువ పదును గత కొద్ది రోజులుగా కనిపిస్తోంది. దేనికంటారు? కారణం ఏంటంటారు? నేను విమర్శలు చేస్తున్నది ఒక దళిత ద్రోహి గురించి. రిజర్వేషన్లను అప్పనంగా 60 సంవత్సరాలు అక్రమంగా నకిలీ దళితుడిగా షష్టి పూర్తి చేసుకున్నాడు. ఆయనే కడియం శ్రీహరి. గత 10 సంవత్సరాలు ఇద్దరము ఒకే పార్టీలో ఉండడంతో మాట్లాడడానికి అవకాశం రాలే. 10 సంవత్సరాల కింద నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు, ఆయన టీడీపీలో ఉన్నప్పుడు నువ్వా నేను అన్నంత గొప్పగా గట్టిగా విమర్శలు కాదు, నిజాలు మాత్రమే మాట్లాడే క్రమం నేను చేసేది. ఆయన కుట్రలు, కుతంత్రాలు, ఎత్తులు, జిత్తులు, మాయల మరాఠీ లెక్క మిస్మరిజం చేసి గందరగోళం సృష్టించి మరి ఒక మాయల పక్కీర్లాగా వేషాలు మార్చుకుంటూ అందరినీ మోసం చేసుకుంటూ వచ్చిండు. ఇప్పుడు ఆయన పరాకాష్ఠకు చేరిన ఆయన మోసాలన్నీ కూడా. ఎందుకంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో అన్నీ అనుభవించి ఏ త్యాగం చేయకుండా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకుండా, తెలంగాణకు గుట్టు చప్పుడు కాకుండా అక్రమార్గంలో వచ్చిండు. నేను త్యాగం చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, తెలంగాణ జెండా పట్టుకొని, కేసీఆర్ చెయ్యి పట్టుకొని యావత్ తెలంగాణ మొత్తం తిరిగిన చరిత్ర నాదైతే, నా ఎంబడే ఇక ఎక్కడ రాజయ్య బీఆర్ఎస్ పోతే ఇక పప్పులు ఉడుకవు అనే ఉద్దేశంతో మెల్లగా బీఆర్ఎస్లో చోరి అక్కడ ఎన్ని అనుభవించిండు. ఎంపీ చేసిండు, ఫస్ట్ డిప్యూటీ సీఎం మీద ఆశపడ్డాడు, డిప్యూటీ సీఎం చేసిండు, విద్యాశాఖ మంత్రి చేసిండు, 2 సార్లు ఎమ్మెల్యే, మొన్న ఎమ్మెల్యే. అంటే రాజకీయ చట్టసభల్లో ఎన్ని సభలు అయితే ఉంటాయో, విధానసభ, అక్కడ లోక్సభ, తర్వాత ఇక్కడ శాసనసభ, అన్ని సభల్లో ఆయన పోయిండు. తర్వాత చివరికి ఆయన బిడ్డకు కూడా ఎంపీ టికెట్ తీసుకోవడంలో సఫలీకృతుడయిండు. కేసీఆర్ గారిని బుట్టలో వేసుకొని బ్లాక్మెయిల్ చేస్తూ అనేక సందర్భాల్లో మీలాంటి వాళ్ళతో ఇట్లాంటి చర్చ జరిగినప్పుడు కేసీఆర్ను బ్లాక్మెయిల్ చేసి ఈయన టిక్కెట్లు తెచ్చుకుంటున్నాడు. నాలాంటి తెలంగాణ ఉద్యమకారుడికి, ప్రజాసేవకుడికి, ప్రజా వైద్యుడికి, నిత్యం ప్రజలలో ఉండేవాడికి నియోజకవర్గమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అని చెప్పేసి నిత్యం ప్రజల్లో ఉన్న నాకు నష్టం జరగడానికి కారణం ఏంటంటే చెప్పుడు మాటలు విని బ్లాక్మెయిల్ చేసి ఆయనకు మాయమచ్చింద్ర ఏం చేస్తాడో తెలియదు, కానీ అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు అట్లే చేశాడు, బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన చేసి ఈరోజు నిండా ముంచి కేసీఆర్ గారిని నమ్మక ద్రోహం చేసి ఈరోజు పార్టీ విడిపోయినప్పుడు బయటికి పోయి మళ్ళీ అవకాశవాదంగా రాజకీయ దాహం తీరక మళ్ళీ అక్కడ మంత్రి వస్తుంది, బిడ్డకి ఎంపీ వస్తుంది అనే ఉద్దేశం పోయినప్పుడు ఈ సందర్భం తప్పకుండా మాట్లాడి తీరాలి. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పార్టీ మారిన వాళ్ళే ఉన్నారు తప్ప పార్టీ మారిన వాళ్ళు ఎవరున్నారన్నటువంటి ఆలోచనలు అతను మాట్లాడుతున్నారు కడియం శ్రీహరి గారు. ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు కూడా పార్టీ మారారు, ప్రతి ఒక్కరు కూడా పార్టీ మారినటువంటి వాళ్ళే. ఇప్పుడు దీనిలో మారిన వాళ్ళు ఎవరన్నటువంటి మాట మాట్లాడుతున్నారు. అంటే అందరేమో ఆయనను మేధావి అంటారు, ఎందుకంటే ఓన్లీ ఎంఎస్సీ చేసిండు, ఎంఎస్సీ చదివినంతనే మేధావి కాదు. అందరు చిన్న చిన్న పిల్లలు ఎంఎస్సీ అయిపోతుంది, బిఎడ్ అయిపోతుంది, ఎంఎస్సీ తర్వాత మళ్ళీ ఎంఫిల్ అయిపోతుంది, పిహెచ్డి చేస్తున్నారు, అప్పుడు మేధావి అంటారేమో. ఈయన ఇంకిత జ్ఞానం ఉండాలి కదా మాట్లాడటానికి. నేను రాజీనామా చేసిన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా ఆనాడు సదాలక్ష్మి చేస్తే ఆమెను ఆదర్శంగా తీసుకొని
నేను పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను. సిగ్గు శరం ఉండాలి కదా మాట్లాడడానికి. నువ్వు మొన్ననే 3-4 నెలల కిందనే నువ్వు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచి దీనికి రాజీనామా చేయకుండా అక్కడ పోయి కండో కప్పుకోవడంలో నీ నైతికత ఎక్కడ పోయింది? నువ్వు మోరల్ వాల్యూస్ గురించి మాట్లాడుతావు. కేసీఆర్ గారు పార్టీ మార్చిందంటే తెలంగాణ అస్తిత్వం కోసము నీళ్లు నిధులు నియామకాలు అని ఒక చేసుకొని ఆనాడు ఆయన పార్టీ మారాడు. సో నేను పార్టీ అంటే ఒక అర్థం ఉంది, ఇంకొకరు పార్టీ మారింటే అర్థం ఉంది. నీ లెక్క నీవు ఎమ్మెల్యేగా ఉండి నీ బిడ్డకు ఎంపీ టికెట్ తెచ్చుకొని పెద్ద సార్ దగ్గర కేసీఆర్ దగ్గర మధ్యాహ్నం భోజనం చేసి కావలసిన డబ్బులు తీసుకొని మళ్ళీ అదే సందర్భంగా కేటీ రామారావు దగ్గరికి పోయి మన సర్వేలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతున్నట్టున్నది కాబట్టి మనం పైసలు పెట్టుకోనన్న గెలవాలి, మీరు కూడా ఇవ్వాలంటే ఆయన దగ్గర తీసుకొని దయాకర్రావు దగ్గర, ధర్మారెడ్డి దగ్గర, పోచపల్లి శ్రీనిరెడ్డి దగ్గర నీ సెల్లె నువ్వేం చేస్తావు గెలిపించుకో ఎంత ఖర్చు అంటే ఇట్లా ఎవ్వరు దొరికితే వాళ్ళ దగ్గర దాహం తీరక ఆయనే కుబేరుడు. కానీ అందరినీ అడుక్కునే బుద్ధి మాత్రం మనక అటు టికెట్ అడుక్కున్నాడు, ఇటు ముఖాన పైసలు అడుక్కున్నాడు. ఓకే, ఇప్పుడు తను చెప్తున్నాడు నేను పైసలు తీసుకున్నటువంటి ఒక బదనాం దాన్ని బ్లేమ్ చేస్తున్నటువంటి ఉన్నారు. ఏ ఒక్కరి దగ్గర అయినా నేను డబ్బులు తీసుకున్నట్టు కనుక నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధము. ఇప్పటికిప్పుడు కడియం కావ్య తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంటుందన్నటువంటి మాటలు చెప్తున్నారు తను. దీనికి ఏమంటారు మీరు? నిరూపించగలుగుతారా మీరు? ఈరోజు ఇన్ని జాతీయ పార్టీలు ఉన్నాయి, ఇన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి దేశం మొత్తంలో. ఎక్కడైనా కూడా పార్టీ ఫండ్ ఇచ్చినప్పుడు వీడియోలు తీసుకుంటారా? చెక్ మీద సంతకం చేసి ఉంటుందా? లేకపోతే అందరు చూస్తుంటే తీసుకుపోయేటట్టు ఉంటుందా? ఈరోజు 100 చెక్ పోస్టులు ఉన్నాయి, అవన్నీ దాటి రావాలి. ఎట్లా ఇచ్చినోడికి తెలుస్తుంది, తీసుకున్నోడికే తెలుస్తుంది. ఇచ్చిన ఆయన అంత గొప్పగా నమ్మకంగా చెప్పినప్పుడు బీఫామ్ ఇస్తాడు, ఎంపీ టికెట్ ఇస్తానని ప్రకటిస్తాడు, తర్వాత పైసలు ఇచ్చానని ప్రకటించాడంటే అంటే ఎంపీ అభ్యర్థి అయితేనేమో అది నిజమే, పైసల వరకు వచ్చాం కాదంటే ఎట్లా? ఇప్పుడు ప్రతిసారి ఈ పార్టీని కాదు, బీజేపీ కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆఖరికి చిన్న చిత్క పార్టీలకు కూడా అంతో కొంత పార్టీ ఫండ్ అనేది అధ్యక్షుడి ద్వారా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అది దిగమరిన సత్యం. దాన్ని మబ్బపెట్టి ఎవిడెన్స్ ఉన్నదా? ఎవడన్నా ఆ ప్రశ్ననే ఆయన డొల్లతనం బయటపడతా ఉంది. ఆయన తప్పకుండా తీసుకున్నాడు. ఆయనే కాదు, ఆయన కిందున్న కేటీఆర్ను, పోచపల్లి శ్రీనివాసరెడ్డిని, తర్వాత దయాకర్రావును మీ అందరి సహకారం ఉంటేనే నేను గెలుస్తాను, మీ అన్ని రకాల మీ నియోజకవర్గం ఖర్చు పెట్టుకోవాలని చెప్పిండు. ఆ రకంగా జరిగిన విషయమే, అది దాపరిక ఏం లేదు అందులో. ఓకే, మీ అందరి సహకారం ఉంటే గెలుస్తా అన్నటువంటి ధీమా వ్యక్తం చేసినటువంటి కడియం శ్రీహరి గారు ఒకేసారి పార్టీ మారి ఏ ధైర్యంతో ఏ భరోసాతోటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు అనుకుంటున్నా? అంటే మీ మీద నమ్మకం లేకనా, పార్టీ మీద నమ్మకం లేకనా, లేకపోతే తను కూడా చేశారు అంటే కడియం కావ్య గారు కూడా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక అనేక స్కామ్లలో ఉంటుంది. ఇటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో ఒక నమ్మకాన్ని కోల్పోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గ అభివృద్ధి అలాగే ప్రజల శ్రేయస్సు నన్ను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో నేను పార్టీ మారానని చెప్పి అంటున్నారు. దీని చాలా హాస్యాస్పదము. కావ్య రాజకీయ పరిజ్ఞానం ఎంత, ఆమె వయసు ఎంత, తర్వాత కేసీఆర్ను, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లేదా అంత పనిచేసిన తనాన్ని కావచ్చు, బీఆర్ఎస్ పార్టీని కావచ్చు విమర్శించే స్థాయి కాదు. సో ఈరోజు కావ్య మాట్లాడే మాటలు చూస్తే చాలా నవ్వొస్తున్నది. ఎందుకంటే ఆనాడు కొంచెం ఎక్కువ విషయాలు మాట్లాడుతున్నాను. ఆనాడు టీడీపీలో ఉన్నప్పుడు ఆయన పోగానే ఆయనకు ఎన్టీ రామారావు పిలిచి మార్కెట్ శాఖ ఇవ్వడం జరిగింది. మార్కెట్ శాఖ ఇచ్చిన 3-4 నెలలు కాకముందే వైస్రాయ్ హోటల్లో ఎన్టీ రామారావు మీద చెప్పులు విసిరిన ఘనత కడియం శ్రీహరిది. అప్పుడు చంద్రబాబు సంకల జొరిండు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళి ఆయన సోషల్ ఫేర్ మినిస్టర్ అయ్యిండు. అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ విద్యాశాఖ మంత్రి అయ్యిండు. అక్కడి నుంచి వెళ్ళిపోయి తర్వాత ఇరిగేషన్ మంత్రి అయ్యిండు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు. అక్కడ చంద్రబాబు నాయుడుకు వెనుపోటు పొడిచి అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ కేసీఆర్ పంతన చేరిండు. అక్కడ అన్నీ కూడా అనుభవించుడు. ఆయన చేసిన అవినీతి భాగవతం మొత్తం కూడా టీడీపీ చేసిన అవినీతి. ఆయనకు ఆ రోజు కల్నాయక్ అని ఒక పుస్తకం తీశాడు ఆయన అవినీతి మీద, ఆయన ఎన్కౌంటర్ల మీద. ఆయన ఎమ్మెల్యే కాకముందు ఆయన ఆస్తి ఏంది, ఈ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న ఈ 10 సంవత్సరాల సంపాదన ఏందని చెప్పేసి కల్నాయక్ అనే ఒక పుస్తకం
పక్షపత్రిక, అది 15 రోజులకు ఒకసారి వచ్చే పత్రిక. ఒక పుస్తకం ఒక 15 రోజుల సంచికలో ఈయన గురించే రాశారు. సో ఆ రకంగా అక్కడ అన్నీ అనుభవించిన టీడీపీలో. సో అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చినాక కేసీఆర్ దగ్గరికి వచ్చినాక కూడా డిప్యూటీ సంకంచెలు మొదలు పెడితే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా ఉండేటి అన్నీ కూడా అయిపోయినాయి. బిడ్డకు మళ్ళీ ఎంపీ రెండోసారి, అంటే ఆయనకి ఎంపీ, బిడ్డ కూడా ఎంపీ. ఇన్ని అనుభవించి ఇంకా అధికార దాహము తీరక రేవంత్ రెడ్డి తోటి ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడే మాట్లాడుకుని అప్పుడు కుదరలే, వస్తే అప్పుడు కూడా నాకు బిడ్డకు ఎంపీ టికెట్, నాకు ఎమ్మెల్యే టికెట్ అని అప్పుడే మాట్లాడుకున్నాడు. అవి నేనే ఇస్తా అని చెప్పేసి కేసీఆర్ అనంతోటి అటు పోకుండా అట్లే ఆగిండు. సో ఇప్పుడు ఓడిపోతానని భయంతో ఆయన మీద ఉన్న ప్రజా వ్యతిరేకతతో ఓడిపోయేది. పార్టీ వ్యతిరేకత కదా, ఆయన మీద వ్యతిరేకత, ఆయన బిడ్డ మీద వ్యతిరేకత, ఆయన కులం మీద వ్యతిరేకత, ఆయన మతం మీద వ్యతిరేకత ఉండడం వల్ల ఓడిపోతాననే భయంతో అక్కడ ఆఫర్ వచ్చింది. ఏమని ఆఫరు? నువ్వు వస్తే నీకు మంత్రి, నీ బిడ్డకు ఎంపీ టికెట్. ఆ అధికార దాహం తీరక అటు టీడీపీలో 10 ఏళ్ళు వరంగల్ జిల్లాకు ఏకైక మంత్రి, తర్వాత మొన్న ఎడ్యుకేషన్ మినిస్టర్గా డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ ఏకైక మంత్రి. ఇన్ని అనుభవించినప్పుడు చేయలేని అభివృద్ధి ఇప్పుడు నువ్వేం చేస్తావు? 20 ఏళ్లలో చేయని అభివృద్ధి, అన్ని పదవుల ద్వారా చేయని అభివృద్ధి, అన్ని మంత్రిత్వ శాఖల ద్వారా చేయని అభివృద్ధి ఇప్పుడు కాంగ్రెస్ ద్వారా నువ్వు ఎట్లా చేస్తావు? నువ్వే అన్నావు కదా 6 నెలల్లో కూలిపోతుంది. 39 మంది మేమున్నాం, 8 మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు, 7 ఎంఐఎం ఉన్నాం, మాకు 5-6 కావాలి, రేవంత్ ప్రభుత్వం కూలిపోద్దని జిల్లా సభలో మనము సంపత్ రెడ్డి జడ్పీ చైర్పర్సన్ చనిపోతే ఆ సంతాప సభ వదిలిపెట్టేసి రాజకీయాలు మాట్లాడిన చరిత్రహీనుడు ఇతడు. ఈయనే ఇప్పుడు అలా పోయింది. మరి కులగొట్టడానికి పోయినవా? రేవంత్ ప్రభుత్వాన్ని కులగొట్టడానికి పోయినవా? లేదా నీ స్వార్థపూరిత రాజకీయాల కోసం అధికార దాహం తీరక మంత్రి పదవికి పోయినవా? సో నీకు దమ్ము ధైర్యం ఉండేది ఉంటే నేను ఎట్లయితే రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎట్లా పోయినో నువ్వు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నీకు సిగ్గు, శరం, రోషం ఉండేది ఉంటే నువ్వు మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు రా, చూసుకుందాం. ఓకే, ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు. రాష్ట్ర రాజకీయాల మీద, రాష్ట్రకు సంబంధించినటువంటి అన్ని విషయాల మీద ఒక మంత్రివర్గ సమావేశాలు కానీ విస్తృత చర్చలు జరిగేటువంటి దాంట్లో మీరు కూడా భాగస్వాములు అయి ఉంటారు. కాబట్టి రాష్ట్ర రాజకీయాలు, ఆర్థిక పరిస్థితుల మీద కూడా మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు పదే ఒక విమర్శ చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కొద్ది రోజుల్లోనే కూలిపోతుంది, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు అని చెప్పి అంటున్నారు. ఒకవేళ సేమ్ బడ్జెట్, సేమ్ రాష్ట్రము, సేమ్ మీకున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి మీకెన్ని వనరులు ఉంటాయో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు సేమ్ అన్ని వనరులు ఉంటాయి. వీళ్ళలో లేని వనరులు, వీళ్ళలో లేని క్యాపబిలిటీ బీఆర్ఎస్ పార్టీలో ఎలా చేయగలుగుతారు అనుకుంటున్నారు? మరి సేమ్ అదే కదా వ్యవస్థ. నో, ఇప్పుడు అడగాల్సింది రివర్స్ క్వశ్చన్. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇన్ని చేశారు, కాంగ్రెస్ ఎందుకు చేయలేకపోతా ఉన్నది? రైతు బంధుకి ఎందుకు ఇవ్వకపోతుంది? రైతు బీమా ఎందుకు ఇవ్వబోతుంది? మొన్న రంజాన్ పండుగ అయితే బట్టలు ఎందుకు ఇవ్వలేకపోతా ఉంది? తర్వాత నీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతుంది? మిషన్ భగీరథ సాగునీరు ఎందుకు ఇవ్వకపోతా ఉంది? అయితే వాళ్ళు చెప్పిన ఒక చిన్న విమర్శ ఏంటంటే, రాష్ట్రం ఆల్రెడీ అప్పుల పాలు చేసి కూర్చున్నారు కాబట్టి, మేము లాస్ట్ బడ్జెట్లో ఉన్నాం కాబట్టి వీటిని మొత్తం సమీకరించుకోవడంలోనే సమయం సరిపోతుందని అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మరి? ఇప్పుడు అప్పులు ఎవరికి పుడతాయి? సంపాదన ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉందో. ఇప్పుడు నేను ఉదాహరణకు నేను ఉన్నాను, ఒక డాక్టర్గా దాదాపు 40 సంవత్సరాల నుండి పిల్లల హాస్పిటల్ కనిపిస్తుంది, ఇల్లు కనిపిస్తుంది, నా స్టేచర్ తెలుసు. అట్ ద సేమ్ మీరు కూడా ఉన్నారు. మన ఇద్దరం కలిసి ఓ దగ్గర ఆసాం దగ్గరికి అప్పుకుపోదాం. నాకు ఎంత అప్పిస్తాడు, మీకు ఎంత అప్పిస్తాడు అంటే నన్ను చూసి, నా స్టేచర్ను చూసి, నా సంపదను చూసి నాకు ఇచ్చే అప్పు వేరుంటుంది, మీకు ఇచ్చే అప్పు వేరుంటుంది. మిమ్మల్ని డిగ్రేడ్ చేయట్లేదు నేను. సో మీరు ఏజ్ నాకంటే చిన్నవాళ్ళు, ఎడ్యుకేషన్లో నాకంటే చిన్నవాళ్ళు, తర్వాత రకరకాల కారణాలు చూసుకున్నప్పుడు నా కొడుకుతో సమానం. మీరు నా కొడుకుకి ఇప్పుడు 39 సంవత్సరాలు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అప్పు చేసి అప్పు ప్రజలకు తెలియదు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా అనేది మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు ఏం తెలుస్తున్నది? సాగునీరు అందియక పంటలు ఎండిపోతూ ఉన్నాయి, తాగునీరు ఇయ్యక ట్యాంకర్లు పెడతా ఉన్నారు, చెర్లన్నీ ఎండిపోయినాయి, పశువులకు నీళ్ళు లేని పరిస్థితి కనబడతా ఉన్నది. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, 24 గంటల కరెంటు రావడం లేదు, నువ్వన్న బోనస్ లేదు, ఒడ్లు కొనటోడే అక్కడ లేడు, నీ కనీస మద్దతు ధరకి 500 బోనస్ అంటే అది ఎక్కడ కూడా కనిపించట్లేదు. అన్నిటికంటే ఎక్కువ రేవంత్ రెడ్డి రేపు కుప్పకూలిపోయడానికి కారణం ఏంటంటే, మాదిగలందరూ కూడా తిరగబడబోతా ఉన్నారు రేపు ఎలక్షన్లో. నా మాదిగ జాతి బిడ్డలకు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఒక్క క్యాబినెట్ మంత్రి ఇవ్వలేదు.
వెనుకట మనం చూసుకుంటే చరిత్ర చూసుకుంటే ప్రతి క్యాబినెట్లో మాదిగ బిడ్డ ఉండేవాళ్ళు. సో ఇక్కడికి వచ్చే వరకు ఈ రోజున్న క్యాబినెట్లో ప్రసాద్ కుమారు మాల దాసరి సంబంధించిన ఆయన పంబాలంటారు. తర్వాత బట్టి విక్రమార్క మాల దాసరి అయిపోయింది. తర్వాత రాజనరసింహ దామోదర్ రాజనరసింహ మోచి. ఓకే. ఒక్క నిజమైన మాదిగ అనేవాడు లేడు. ఈరోజు తెలంగాణలో 12% మాదిగలు ఉన్నారు. హయ్యెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద సొసైటీ ఎమంగ్ ఆల్ క్యాస్ట్. అన్నిటికంటే పెద్ద కులము నెంబర్ 1 మాదిగ, నెంబర్ 2 ముదిరాజ్, నెంబర్ 3 గొల్ల కుర్మలు, నెంబర్ 4 గౌడు, తర్వాత పద్మశాలి ఇట్లా వెళ్ళిపోతుంది. సో అన్నిటికంటే సోషల్ జస్టిస్ అంటే ఇది జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళకి రావాలి. మాది పెద్ద మాది మా పాలు పెద్ద పాలు, మా పంగ పెద్ద పంగ. మాకు ఇవ్వకుండా ఈరోజు నీ మంత్రివర్గంలో అవకాశమే లేదు. తర్వాత ఇప్పుడు ఏమైనా ఎంపీలలో ఇస్తామంటే 2 మాలలకు 1 బైన్లకు. అది బైన్లు అంటాను కానీ ఆయన పద్మశాలి, నిజం చెప్పాలంటే క్యాస్ట్ పద్మశాలి. కానీ దొంగ సర్టిఫికేట్ తోటి ఇలా బైన్లా అని చెప్పుకుంటున్నాడు. ఆయన మన చెప్తాను అది నెక్స్ట్ క్వశ్చన్. మోతుకుబెల్లి నరసింహ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి మాట్లాడుతున్నాడు. భస్మాసుర హస్తం కడియం శ్రీహరి అంటాడు. భస్మాసుర హస్తం ఆయనేమో అభయాస్తం అని తిరుగుతూ ఉంటే భస్మాసుర హస్తాన్ని పక్కకు తీసుకున్నాడు. కడియం శ్రీహరి ఏ పార్టీలో పోతే అందరి మీద చేయి పెట్టి వాళ్ళని ఖతం చేయడం, ప్రభుత్వాన్ని ఖతం చేయడానికి పోయిండనే పరిస్థితి ఉన్నది. సో ఎందుకు ఇట్లాంటి వివాదాలకు సంబంధించిన కడియం శ్రీహరి కావచ్చు, కావ్యం కావచ్చు, ఎందుకు పార్టీలోకి తీసుకొని నిక్కార్సైన మాలాంటి మాదిగ బిడ్డలకు కాంగ్రెస్ పార్టీకు దూరం ఎందుకు చేసినామని అడుగుతున్నాడు. ఇవాళ మోతుకుబెల్లి నరసింహ అడుగుతున్నాడు. సీనియర్ లీడర్గా, అంతకుముందు వాళ్ళు టీడీపీలో ఉన్న వాళ్ళుగా క్లియర్ కుల్లం మాట్లాడుతున్నాడు. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసింది, క్యాబినెట్లో అన్యాయం చేసింది, ఈరోజు ఎంపీ స్థానాలకు అన్యాయం చేసింది. బై ఎలక్షన్లు అక్కడ కంటోన్మెంట్లో ఉంటే అది కూడా మాలలకు ఇచ్చి పడేసాడు. అంటే మాదిగలు అంటే లెక్కే లేదు. మాది అప్పుడేమంటాడు, అంతకుముందు ఏమంటాడు, నేను ఇవాళ జెడ్పీటీసీ గెలిచినంటే మాదిగల వల్ల, ఎమ్మెల్సీ గెలిచినంటే మాదిగల వల్ల, మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన మాదిగల వల్ల, ఎంపీ గెలిచినంటే మాదిగల వల్ల, తర్వాత మొన్న ఎమ్మెల్యే గెలిచిన ముఖ్యమంత్రి అంటే మాదిగల వల్ల అంటాడు. కానీ మాదిగలకు చేసింది ఏంటంటే గుండు సున్నా. ఇక నేను మాదిగలు ఎట్లా నమ్ముతారు? కాబట్టి నేను నీ అంతమే చూస్తానికి ఎలా మాదిగలు సిద్ధంగా ఉన్నారు. ఓకే, రాజయ్య గారు బీఆర్ఎస్ పార్టీ నుండి కొంత అలక వహించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని కలిశారని చెప్పి చాలా అందరికీ తెలిసిన విషయమే. అందులో వాస్తవం ఏంటనే మీకు తెలిసి ఉంటుంది. అటువంటి అప్పుడు మరి మీరు నిజంగా ఇప్పుడు ఇంత మాదిగ సామాజిక వర్గం మీద ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నదని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్న తరుణంలో ఒక డిప్యూటీ సీఎంగా పనిచేశారు, 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఒక తిరుగులేని వ్యవస్థని స్టేషన్ గన్పూర్లో మీరు నిలబెట్టారు. అటువంటి అప్పుడు మిమ్మల్ని వాళ్ళు తిరస్కరించడం లేకపోతే అసలు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాధాన్యత లేకపోవడానికి కారణం ఏమంటని భావిస్తున్నారు మీరు? బీఆర్ఎస్ పార్టీకి 2011 అక్టోబర్ 29 రాజీనామా చేసి, అంటే ఏమంటారు, ఆనెస్ట్గా వీర విధేయుడిగా కేసీఆర్ గారు దేవుడు, నా తండ్రి లాంటి వాడని అనేక సందర్భాలలో అనేక అవమానాలు జరిగినా కూడా ఆయన నాయకత్వంలో పనిచేసుకుంటూ వచ్చినప్పుడు 2014లో ఎమ్మెల్యే టికెట్ కోసం కడియం శ్రీహరి అడ్డుపడితే ఆయనకి ఎంపీ ఇచ్చి నాకు ఎమ్మెల్యే ఇచ్చారు. డిప్యూటీ సీఎం పోవడానికి ప్రధాన కారణం కడియం శ్రీహరి గారు. అది కేసీఆర్ గారే చెప్పారు. కొందరు విధవలు సిలువలు పలువలు చేసి చెప్పడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎక్స్ట్రీమ్లీ సారీ రాజయ్య, నీ స్థాయి తగ్గకుండా మళ్ళీ నీకు అవకాశం ఇస్తా అని చెప్పి మళ్ళీ 2018లో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆయన దాన్ని అడిగిండు. ఎమ్మెల్సీగా 2 సార్లు ఉన్నాడు. మళ్ళీ 2023 2018 అయిపోయినాక 2000 ఎలక్షన్ల ముందు మళ్ళీ బ్లాక్మెయిల్ చేసిండు. నాకు కాంగ్రెస్ పార్టీ ఓపెన్గా చెప్తాడు. ఆయన కేసీఆర్ దగ్గర పోయి కేటీఆర్ దగ్గర పోయి చెప్తాడు, నాకు కాంగ్రెస్కి పోతే నాకు ఎమ్మెల్యే అంటున్నారు, నా బిడ్డకు ఎంపీ అంటున్నారు. అంటే వీళ్ళేం చెప్తారు, ఇంత ఎక్స్ డిప్యూటీ సీఎం ఇంత సీనియర్ లీడర్ని పోగొట్టుకుంటే పార్టీకి నష్టం జరుగుతుంది అని చెప్పి. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ బ్లాక్మెయిలింగ్. సో బ్లాక్మెయిల్ చేసి 2023లో టికెట్ తెచ్చుకున్నాడు, ఎమ్మెల్యే టికెట్. నేను గన్పూర్లో 12 ఏళ్ళు పనిచేసాను కాబట్టి మొత్తం క్యాడర్ అంతా నాదే. ఆయన మీద వ్యతిరేకతతో 30% చేయకపోవచ్చు కాక 70% క్యాడర్ నా బీఆర్ఎస్ శ్రేణులు పనిచేయడం వల్ల ఆయన గెలిచిండు. నన్ను స్టార్ క్యాంపెయిన్గా ఇన్ఛార్జ్గా జనగాం పంపిస్తే నేను జనగాం కూడా గెలిపిస్తున్నాను. అంటే నా నిబద్ధత, నేను ఎంత గొప్పగా పనిచేస్తాననే దానికి నిదర్శనమే వాళ్ళ గణపురము జనగాం గెలవడం.
అవిభక్త వరంగల్ జిల్లాలో ఇవి రెండే గెలిచినాయి. ఎందుకు గెలిచినాయి? 100% మై ఇన్ఫ్లుయెన్స్. సో అక్కడ ఆడినా పాడినా ఇక్కడ పెంచిన. సో ఇక్కడ రాసి తయారు చేసుకున్నాక ఇక్కడ వచ్చి కూర్చున్నావు, అక్కడ పల్లెరాశిని గెలిపించడానికి కారణమైనప్పుడు నన్ను పిలిచి ఎంపీ టికెట్ ఇవ్వాలా? సో అట్లా కాకుండా రైతు నన్ను ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు నన్ను కన్సోల్ చేయడానికి నీకు రైతు సమితి చైర్మన్ ఇస్తామని చెప్పేసి ఇచ్చారు. తర్వాత అది అయిపోగానే ప్రభుత్వం రాగానే ఎమ్మెల్సీ మినిస్టర్ అన్నారు. కానప్పుడు ఒకవేళ ప్రభుత్వం రాకపోతే ఎంపీ అన్నారు. ఏం చేయాలి రాజయ్య, నువ్వు చేయబట్టి 2 నియోజకవర్గాలు చేసావు, బేష్ బాగా చేసినావు అని అప్రిషియేట్ చేసి నువ్వు ఎంపీ చేసుకొని రంజిత్ రెడ్డిది ప్రకటించక ముందు నాది ప్రకటించాలి, ఆయన ముందు ప్రకటించదు పోయింది అనుకో. సో అట్లా ప్రకటించకుండా మళ్ళీ కడియం శ్రీ బిడ్డకు పేరు వస్తుంది, ఎందుకంటే మళ్ళీ బ్లాక్మెయిల్ మొదలు పెట్టిండు. సో నేను ఎందుకు రాజీనామా చేయాల్సి వస్తుంది? నా నిరసన తెలియజేయాలి. తండ్రి మీద కొడుకు నిరసన చేసే అవకాశం ఉంటుంది, ఆ నిరసన తెలియజేయడం. అప్పుడు నేను స్వతంత్రంగా ఉన్నాను. సో ఇది వాటాయాం నేను ప్రూవ్ చేసుకోవాలని సమయం ఆసందని చెప్పేసి అంతకుముందు నేను 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అధినాయకత్వం మొత్తం కూడా తెలుసు. నేను ముందే చెప్పిన కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ ఫర్ తెలంగాణ బస్సు యాత్ర చేస్తే మొత్తం అందరి లీడర్ స్పోక్స్ పర్సన్గా మొత్తం తెలంగాణ మొత్తం కూడా తిరిగిన నేను. నాకు అందరూ ఇప్పుడు ఉన్న క్యాబినెట్లో ప్రతి ఒక్కరు నాకు అన్నదమ్ములు ఎక్కడ అంటే అంత సమకాలీకులు నాకు. దేవుని దయ వల్ల ఇవాళ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అంటే అంతకుముందు నేనే వాళ్ళకంటే ముందే నేనే డిప్యూటీ సీఎం ఉద్యమాన్ని ఎత్తుకున్నా కాబట్టి ఇవాళ కడియం శ్రీహరి కంటే నేనే ముందయ్యాను, ఇటు బట్టి విక్రమార్క కంటే నేనే ముందయ్యాను. సో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి ఫస్ట్ డిప్యూటీ సీఎం తెలంగాణ. ఇట్స్ ఇంటెంట్ క్వశ్చన్ నవ్వు. అది ఏపీపీఎస్సీలో కానీ టీఎస్పీఎస్లో కానీ ఎంట్రన్స్ క్వశ్చన్, హూ ఇస్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ అంటే వాడికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా నా పేరు రాయాల్సిందే డెఫినెట్లీ. సో ఆ పరిస్థితికి మనం ఎదిగినాం. సో ఆ క్రమంలో రాజీనామా చేసినప్పుడు కాంగ్రెస్ పెద్దలందరినీ అల్లా తప్ప కలవలేదు. డీకే శివకుమార్ని కలిస్తే 1 అవర్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ ఇద్దరం ఆయన ప్రస్తుతం డిప్యూటీ సీఎం, నేను మాజీ డిప్యూటీ సీఎం, అంత గౌరవం నాకు ఇచ్చారు. కూర్చొని మొత్తం కూడా ½ అన్ అవర్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ మాట్లాడాను. మల్లికార్జున ఖర్గేని కూడా కలిశాను ఢిల్లీలో. లాన్లో కూర్చొని అర్ధగంట సేపు మాట్లాడుకొని ఎట్లా నడుస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. సో చర్చలు జరుగుతాయి మనకు. అట్లాగే బీజేపీ సెంట్రల్ నాయకత్వం, జిల్లా నాయకత్వం నా కాంటాక్ట్లకు వచ్చారు. అంటే వాళ్ళ ఐడియాలు పంచుకున్నప్పుడు నేనేందో తెలిసింది. వాళ్ళు మాట్లాడిన భాష నాకు అర్థం అంటే నాకు ఇష్టం లేదు. నేను ఇటు చేయాలి అటు కలిసిన మాట వాస్తవం. ఎందుకు కలవడం వచ్చింది? వాళ్ళు నాకు ఎంపీ టికెట్ ఇస్తామని ఆశ పెట్టారు వాళ్ళు కూడా. సో కాబట్టి ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తి ఎటైనా పోయేదానికి అవకాశం ఉంటుంది. కానీ దేవుడి ఏర్పాటులో భాగంగా ఒక దైవికంగా మాట్లాడితే దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేస్తే ఆ మార్గాన్ని సరళం చేసి ఆ దారికి పోయేటట్టు చేస్తాడు. గణపురము నాది కాబట్టి, నేను పుట్టిన గడ్డ కాబట్టి అటు ఇటు తీసుకొచ్చి ఎన్ని రకాలు చేసినా కూడా కడియం శ్రీహరిని కడియం శ్రీహరి బిడ్డను అక్కడి నుంచి పోయేటట్టు చేసిన గొప్ప దేవుడు. నేను ఆ రకంగా చెప్తాను. గొప్ప దేవుడు నా స్థలాన్ని నాకు ఇచ్చిండు. అది నాకు ఇవాళ క్యాబినెట్ మంత్రి కంటే, ఎంపీ కంటే, ఎమ్మెల్యే కంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యత ఇవ్వడం అనేది ఉన్న చూడు రియల్లీ నేను నిజంగా సాధించిన విజయంగా చూస్తా ఉన్నాను. సో ఆ క్రమంలో ఎప్పుడైతే నేను రాజీనామా చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయలే. మళ్ళీ కేసీఆర్ గారి దగ్గర నుంచి వెళ్ళి కేటీఆర్ ద్వారా పిలుపు వస్తే అప్పుడు నేను పోవడం జరిగింది. ఓకే, ఇక్కడ మీరు కాంగ్రెస్ పార్టీలో మీకు కాంటెంపరీస్ ఉన్నారంటున్నారు, బీజేపీ పెద్దల నుండి కూడా మీకు ఫోన్లు వచ్చాయంటున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీలోకి బయట నుండి వెళ్ళాలంటే మీ అంతరాత్మ ఒప్పుకోవాలని చెప్పి అంటున్నారు. మీరు చెప్పినట్టు ఆ దైవికంగా కూడా ఎక్కడ వెళ్ళాల్సినటువంటి వాళ్ళు అక్కడికే చేరుకున్నారనే ఒక విషయం చెప్తున్నారు. బాగానే ఉంది. మీరు కేసీఆర్ గారు మీ మీద ఇంత నమ్మకం పెట్టుకుని 2 నియోజకవర్గాన్ని గెలిపించినటువంటి వ్యక్తిగా, మీకు ఒక ప్రాధాన్యతనిచ్చినటువంటి వ్యక్తిగా, ఒకవేళ కడియం శ్రీహరి, కావ్య వీళ్ళు పార్టీ నుండి బయటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ తెచ్చుకున్నప్పటికీ కూడా ఆ టికెట్ మీకే కేటాయించవచ్చు కదా, మరి మీకు కేటాయించకపోవడంలో అంతరార్థం ఏందనుకుంటున్నారు? సో ఇప్పుడు నేను అదే చెప్పాను కదా, ఎవరిని ఎక్కడ ఎప్పుడు వాడాలనేది దైవ నిర్ణయం అని నేను అనుకుంటున్నాను. సో కేసీఆర్ గారు నాకు చెప్పింది ఏంటంటే, ఆ దుర్మార్గుని ఓడగొట్టాలంటే నువ్వే రాజయ్య. ఆ దుర్మార్గుడు అంటే కడియం శ్రీహరి అనే దుర్మార్గుడు, నమ్మక ద్రోహి, విశ్వాసఘాతకుణ్ణి ఓడగొట్టాలంటే నీ వల్లనే అవుతుంది. నువ్వు గన్పూర్ ఇన్ఛార్జి బాధ్యత తీసుకో, సుధీర్ను నువ్వు గెలిపించుకురా, సుధీర్ను గెలిపించుకురా. సో ఎంపీ కావాలని కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు అందరు కూడా నా పేరే చెప్పారు, సర్వేలు కూడా నా పేరే చెప్పారు, అనేక రకాలుగా నువ్వు ఇంటెలిజెన్స్ నా పేరే చెప్పారు. దేవుడి దయ వల్ల అన్నీ కూడా నాకే అనుకూలంగా ఎక్కడి వరకు అరౌండ్ 75 to 80% వచ్చేసింది. ఆ క్రమంలో నాయకుడుగా ఆయన నిర్ణయం తీసుకున్నది అనుకుంటే అనేక రకాలుగా ఆలోచించవలసి వస్తుంది. సో వారు తీసుకున్న మనం విధేయుడిగా ఉండాలనుకున్నప్పుడు తప్పకుండా అందరూ ప్రజలు కోరుకున్నారు. ఒకవేళ కనుక
ఆ రోజు పిలిచిన పిలుపుని బట్టి నేను కూడా ఏమనుకున్నా, ఎంపీ ఇస్తారనే అనుకున్నాను. సో నిజం దగ్గర 10 నాకు మెసేజ్ ఏంటంటే 10 minutesలో వచ్చేంత దూరం దగ్గరలో ఉండండి, హైదర్గూడలో ఉన్నారంటే అక్కడ వద్దు, దగ్గర వచ్చి ఉండమని అన్నారు. మనం అనుకున్నంత మనకు పాజిటివ్ ఉన్నదని అనుకుంటాం. ఇక లోపల పోయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఆ విషయమే చెప్పడం జరిగింది. లోపల కూడా ఇంకా అయిపోతుంది, నువ్వు లోపలికి రావాల్సి వస్తుంది అన్నట్టు చెప్పడం జరిగింది. సో కానీ పెద్ద ఆయన నిర్ణయం ఏంటంటే, సుధీర్ 2001 నుంచి ఉన్నాడు, ఉద్యమకారుడు లెక్క సౌమ్యుడుగా ఉన్నాడు, ఆయనకి ఇద్దాం. రాజన్న కడియం శ్రీహరి, ఇవాళ తెలంగాణ మొత్తం ఎదురు చూస్తున్నది రాజే కడియం శ్రీహరి, నువ్వా నేను అన్నట్టు ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యలో అయితేనే మంచిగా. కడియం శ్రీహరికి తగిన మిండెడు ఎవడంటే రాజయ్య అనేది ఒక మోటుగా అనుకునే ఊర్లలో అనుకునే భాష. సో దాన్ని కేసీఆర్ పసిగట్టి, నీ నియోజకవర్గం నీకు అప్పచెప్తున్నా, నియోజకవర్గ బాధ్యతలు తీసుకొని రేపు 600 డిస్క్వాలిఫై అని అవుతాడు, రాజీనామా చేస్తాడు. చెయ్యాలి, నైతిక విలువలు అయితే రాజీనామా చేయాలి, లేదా చట్ట ప్రకారము మరి డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. తప్పకుండా 6 నెలల ఎలక్షన్లు వస్తాయి, దానికోసము నియోజకవర్గాన్ని కాపాడుకో, తర్వాత మరి కడియం శ్రీహరి పోటీ చేద్దు అనే ఒక భరోసా ఇచ్చి పంపించడం జరిగింది. ఓకే, చిరకాల ప్రత్యర్థులుగా ఉన్నటువంటి మీరు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుండి, ఎందుకంటే ఒకే నియోజకవర్గం కాబట్టి ఒక చిరకాల ప్రత్యర్థులుగా మనం భావించవచ్చు. అంతకుముందు ఘాటన విమర్శలు చేశారు తను టీడీపీలో ఉన్నప్పుడు. కానీ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత మీరిద్దరు ఎలా ఒక ఊరిలో 2 కత్తులు ఎలా ఇమిడాయో మాకు అర్థం కావట్లేదు. బయటికి వచ్చిన తర్వాత మీ పదునైన అస్త్రాలు, వాగ్బాణాలు బీభత్సమైనటువంటి సృష్టిస్తుంది. ఒక నియోజకవర్గ ప్రజల్లో అసలు ఏం జరుగుతోంది అన్నటువంటి ఒక అయోమయం కలుగుతుంది. అసలు మీరు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో అంటే మూమెంట్ ఎలా కనిపిస్తుంది, ఇటు కాంగ్రెస్ పార్టీలో, ఎందుకంటే మాదిగల సామాజిక వర్గం నుండి ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి భావిస్తున్నటువంటి ఈ తరుణంలో మీ పదునైనటువంటి అస్త్రాలు వాళ్లకు మైనస్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుందా, లేకపోతే మీకు ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చినటువంటి కేసీఆర్ ఆలోచనలు నెరవేరేటువంటి క్రమం కనిపిస్తుందా? ఆయన నమ్మక ద్రోహి, విశ్వాసఘాతకుడు, దళిత ద్రోహి, దళిత దొర, కానీ నాకు ఇలాంటి పేర్లు ఇప్పుడు కాదు, టీడీపీలో ఉన్నప్పుడే ఉన్నాయి. ఆ చరిత్ర మొత్తం కూడా మోతుబెల్లి నరసింహ బయట పెట్టిన సందర్భం మనం మర్చిపోద్దు. ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు, కాంగ్రెస్లో ఉండి మాట్లాడుతున్నాడు. కడియం శ్రీహరి పుట్టుక చరిత్ర గురించి తెలుసుకోవడానికి మొత్తం పర్టికులర్ అక్కడికి పోయి అన్ని రకాలుగా సమాచారం సేకరించడం జరిగింది. దానికి ప్రత్యక్ష సాక్షి దయాకర్ రావు గారు. ఎందుకంటే వీళ్ళ నాన్న ఆయన దగ్గర సేట్దారుగా ఉండి వ్యవసాయం చేయించేవాడు. సో కడియం శ్రీహరి అమ్మ ఎవరైతే ఉన్నదో పద్మశాలి, బాబునెత్తుకొని వచ్చి అక్రమంగా ఈయనతో ఉండే కార్యక్రమం. పుట్టింది కడియం శ్రీహరి గారు, పుట్టింది పద్మశాలి కుటుంబంలో. తర్వాత వీళ్ళ నాన్న వెంకట నర్సుకు వచ్చి అటాచ్ అయింది, పిల్లగానితో సహా వచ్చి అటాచ్ అయింది. 100% ఆఫ్ కోర్స్ పెరిగింది బైన్లో ఇంటికాడ. అప్పటి వరకు 10వ తరగతి వరకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, ఏం లేదు. ఇంటర్మీడియట్లో కొత్తగా క్యాస్ట్ సర్టిఫికేట్ సృష్టించుకొని ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర ఎంఎస్సి వరకు చదివి, తర్వాత అనేక రకాలుగా సరే లెక్చరర్గా ఉద్యోగం కావచ్చు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకోవడం కావచ్చు, తర్వాత ఎమ్మెల్యేలుగా పోటీ చేయడం కావచ్చు, రకరకాల పోటీ చేసి ఇప్పుడు ఏమంటాడు, సుప్రీంకోర్టు గైడ్ లైన్ ఉన్నాయి అంటాడు. నేను ఎస్సీ కాబట్టి నా బిడ్డ కూడా ఎస్సీ అంటాడు. సో నువ్వే ఎస్సీ కాదు కదా, నీ బిడ్డలకు ఎస్సీ ఎట్లా వస్తుంది? ఒక్కసారి నీ డిఎన్ఏ ఇంకా నీ అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళ డిఎన్ఏ పరీక్ష చేయాలి. సైన్స్ చాలా గొప్పది. అంటే విషయం ఏంటంటే బుకాయించడానికి చట్టాన్ని అడ్డం పెట్టుకొని బుకాయించడం కరెక్ట్ కాదు. సో ఒక నీ బిడ్డ అయినా నా బిడ్డ అయినా ఒకటి. నా కొడుకు వాళ్ళ బిడ్డ క్లాస్మేట్స్. సో కడియం శ్రీహరి గురించి నాకింత తెలుసు, బిడ్డ గురించి నా కొడుకు అంత తెలుసు. డాడీ కావ్య గిట్లా అని చెప్పినప్పుడు వాడు పెళ్ళికి పోయి లేదు, నేను అదే అంటున్నా కదా, అది లేదు. కానీ దురదృష్టం ఏంటంటే కడియం శ్రీహరి కులం విషయంలో కావచ్చు, కావ్య మత విషయంలో మాత్రం వివాదం ఇక్కడ లేదు, స్టేట్ లెవెల్లో ఉంది, సుప్రీంకోర్టు లెవెల్లో కూడా అవుతుంది. ఎవరైతే కడియం శ్రీహరి పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదే కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టులో కూడా ఫిల్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన విషయం, ఇక్కడ దర్గా కాజిపేటలో మత గురువు ఉంటాడు, వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది. అంటే విషయం చెప్తున్నా, ఇవన్నీ ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, కులాంతర వివాహాలు, లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్పు కాదు. బట్ ఒకసారి లవ్ మ్యారేజ్ చేసుకుంటే నేను తల్లిదండ్రులతో ఆస్తులకు దూరం అవుతాం, ఒక్కొక్కసారి రిజర్వేషన్కి దూరం అవుతాం. దానికి సిద్ధపడి
ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ చేసుకుంటారు. అవ్వ కావాలి బువ్వ కావాలంటే ఎట్లా? ఓకే, ఇప్పుడు అవ్వ కావాలి బువ్వ కావాలంటే అది పద్ధతేనా? అటు అది కావాలి ఇటు ఇది కావాలి. కాబట్టి మనం లవ్ మ్యారేజ్ అంటేనే అనేక రకాలుగా త్యాగాలు చేస్తేనే లవ్ అవుతుంది. తనులు తింటారు, కొడతారు, కట్టేస్తారు, చంపుతారు, ఎన్ని జరుగుతున్నాయి చూడండి. అవన్నీ కాదని ఇవాళ ఇక్కడ దాకా వచ్చినాం అంటే వీ టు బేర్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, మీరు రాజకీయాల్లో ఉన్నారు, ప్రొఫెషనల్ రాజకీయాలకి వచ్చినారు. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం స్థాయి అంటే ఇద్దరికి ఒక కాంటెంపరీస్గా మనం అభివర్ణించవచ్చు. కడియం స్టేరింగ్ కానీ వివిధ హోదాలో పనిచేసినప్పుడు మీరు కూడా అనుకోవచ్చు. ఇక్కడ వివిధ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా సేమ్ ఒకటే క్షేత్రం, రాజకీయ క్షేత్రంలో పనిచేస్తున్నారు. అటువంటప్పుడు ఈ కులాలకు సంబంధించినటువంటి టాపిక్ లేకుండా, ఒకవేళ మీరు ఇద్దరు సేమ్ ఒకటే సామాజిక వర్గానికి చెందినవారైనా లేకపోతే కాకపోయినా, ఇది కాకుండా కడియం శ్రీహరిని ఈ టాపిక్ కాకుండా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఇంకా లేవా? మీరు చూస్తున్నారు కదా, నేను ప్రజానాయకుడిని, కడియం శ్రీహరి రాజకీయ నాయకుడు. ప్రజానాయకుడు ఉండే బలం ప్రజాబలం, ఆత్మీయత. నేనేమంటాను, వీ షుడ్ హ్యావ్ హ్యుమానిటీ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఆ లైన్లో నేను వెళ్తుంటాను. నియోజకవర్గమే నా దేవాలయం, ప్రజలు నా దేవుళ్ళు అంటాను. అలాంటి వాక్య ఎక్కడ కూడా ఆయన దగ్గర కనిపించదు. ఆయన కుట్రలు, కుతంత్రాలు, ఎత్తులు, జిత్తులు ఉరకకుండా ఎదుటి కాళ్ళు ఇరుగొట్టి ఫస్ట్ రావాలనుకునే తత్వం ఆయనది. నేను ప్రజల్లోకి వెళ్ళి ప్రజాబలంతో గెలవాలనే తత్వం నాది. దానికి ఉదాహరణ చెప్తాను. సో ఈరోజు నేను గెలిచిన మెజార్టీ, ఆయన గెలిచిన మెజార్టీ, ఆయనే 4400, 4112, మొన్న 7000 అనుకుందాం. ఆయన గెలిచిన గిట్లుంటే నేను ముందుగల మహాకూటమి ఉండగా వరంగల్ అందరూ ఎమ్మెల్యేలు మహాకూటములు గెలిచి నేను ఒక్కైనా ఓడిపోయాడు. ఆ రోజు 2009లో ఈయన ఒక్కైనా ఓడిపోయాడు, నా మీద ఓడిపోయాడు. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం 4 ఆయనకు సహకారం ఉండగా కూడా 12,000 చిల్లరతో గెలిచిన. మళ్ళీ 33,000 ఆయన మీదే గెలిచిన రెండోసారి. మళ్ళీ 58,000 మెజార్టీతో గెలిచిన. మళ్ళీ మొన్న 18లో 37,600తో గెలిచిన. ఇది ప్రజాబలం. ఆయన ఎప్పుడు 5,000 దాటలే. 5,000 దాటపోతే అత్యల్ప మెజార్టీ అంటారు. 5,000 లోపు గెలిచేది. ప్రజాబలం ఎవరికి ఉన్నట్టు తెలిసిపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఇంత రాజకీయ ధురంధరుడు అయినప్పటికీ ఆయనకంటే ముందు ఎవరు డిప్యూటీ సీఎం? నేను ఫస్ట్. సో ఈరోజు ఎంట్రన్స్ క్వశ్చన్ అని చెప్పిన కదా, ఇద్దరం కూడా డిప్యూటీ సీఎం. ఎవరు ఎన్ని రోజు కాకి లెక్క కలకాలం కాదు, కోకి లెక్క కొన్నాళ్ళు అనే సామెత ఒకసారి ఆలోచించుకుంటే ఇవాళ నా గురించి మాట్లాడతారు కానీ ఆయన గురించి మాట్లాడే అవకాశం లేదు. ఫస్ట్ సీఎం ఆఫ్ తెలంగాణ ఈజ్ కేసీఆర్, డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ డాక్టర్ రాజే. దట్స్ ఆల్, దేర్ ఎన్స్ ద మ్యాటర్. ఇక పోటీ ఎన్ని చెప్పి ఆయనకు నాకు. సో నేను ప్రజానాయకుడు, నేను సక్సెస్ అయినా. కంటిన్యూస్గా తెలంగాణ మొత్తంలో 4 సార్లు ఎమ్మెల్యే అయింది కూడా నేను ఒక్కనే కంటిన్యూస్గా. 9, 12, 14, తర్వాత 18 వరుసగా 4 సార్లు గెలిచిన. సో ఆయన అట్లా గెలవలేదు కదా, ఎవరు గెలవలేదు. మొత్తం తెలంగాణ మొత్తంలో ఒక్క మాదిగా వాడిగా నేను 4 సార్లు కంటిన్యూస్గా గెలవడం జరిగింది. ఇది చరిత్ర, ఇది ప్రజానాయకుడికి ఉండే ఆదరణ. ఫస్ట్ డిప్యూటీ సీఎం. సో నేనున్న కొద్ది సమయం కావచ్చు కానీ అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేసి ఇవాళ తెలంగాణలో మన వరంగల్కి వచ్చే వరకు మన కాలేజీ హెల్త్ యూనివర్సిటీ కావచ్చు, తర్వాత ఐసీయూ పీడియాట్రిక్ ఐసీయూ 50 బెడెడ్ హాస్పిటల్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, ఇక అనేక రకాలుగా మనం ఉన్న కొద్ది సమయంలో ఎంత అయితే అంత చేయగలిగాం. ఓకే, మనం ప్రస్తుత పరిస్థితులకు వద్దాము. బీఆర్ఎస్ పార్టీ నుండి సుధీర్ కుమార్ గారు ఎలాగో బరిలో నిలబడ్డారు, ఈరోజు నామినేషన్ కూడా వేయబోతున్నారు. అయితే ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థులుగా ఇప్పుడు మీరు ఎవరిని అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు వారు చెప్తున్న సుధీర్ కుమార్ గారు కూడా ఒకటే చెప్తున్నారు, అంటే మిగిలిన పార్టీలకు అభ్యర్థులు లేక బీఆర్ఎస్ పార్టీ నుండే ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీజేపీ పార్టీ కానీ తీసుకెళ్ళిందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మీలోనే మీకు ఉన్నటువంటి టైంలో మీ ప్రధాన ప్రత్యర్థులు ఎవరు అనుకుంటున్నారు? ఎవరి మీద ఎలాంటి అస్త్రాలు సంధించబోతున్నారు మీ గెలుపు కోసం? ఎందుకంటే 2 నియోజకవర్గాల్లో కూడా మీరు ముందుని నడిపించి గెలిపించారంటున్నారు. మళ్ళీ ఏ వ్యూహంతో మీ అభ్యర్థులు గెలిపించడానికి మీరు ప్రణాళికలు వేస్తున్నారు? తప్పకుండా 600 ఇక్కడ నుండి కేసీఆర్ గారి ఆశీస్సులతో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న సుధీర్ కుమార్కి క్లీన్ చిట్ ఉంది. ఆయన తెలంగాణ ఉద్యమకారుడు. ఇవాళ తెలంగాణ ద్రోహి, దళిత ద్రోహి, అనేక వివాదాల్లో చిక్కుకున్న అవకాశవాద రాజకీయాలతో, అధికార దాహంతో కడియం శ్రేయర్ పోవడమే కాకుండా ఏమి చేసిందని బీఆర్ఎస్లో ఆమెకు ఎంపీ టికెట్, మళ్ళీ ఆమెను తీసుకుపోయి కాంగ్రెస్కు ఏ రకంగా పరిచయం చేస్తావు, ఆమె చేసిన సర్వీస్ పార్టీకి ఏంటి, కనీసము సభ్యత్వం లేదు. ఇటు బీఆర్ఎస్లో సభ్యత్వం లేదు, ఈరోజు కాంగ్రెస్లో కూడా సభ్యత్వం లేదు. ఇలాంటి సభ్యత్వం లేని కావ్యకు టికెట్ ఇవ్వడమే కాకుండా తగుదునమ్మ అని చెప్పేసి మాదిగలతో పెట్టుకుంటున్నాడు రేవంత్ రెడ్డి.
మాదిగలతో టికెట్ ఇచ్చి ఇంత వివాద ఉన్న కడియం శ్రేయర్ కుటుంబానికి టికెట్ ఇచ్చి ఈరోజు తెలంగాణ మొత్తం కూడా పాపం కట్టుకున్నాడు. తెలంగాణ మొత్తంలో దళితుల పాపము, అందులో ప్రత్యేక మాదిగల పాపం కలుగుద్ది. కారణం ఏంటంటే మాదిగలకు టికెట్ ఇవ్వకపోవడం ఏందండి. 12% మాదిగలు ఉంటే ఆ పాపం ఆయనే చెప్పిండు, నేను మాదిగలతోనే ఎదిగి ముఖ్యమంత్రి అయినని చెప్పాడు. కానీ మాదిగలను తొక్కుతావా? సో ఆ రకంగా అట్లా చూసుకుంటే ఈరోజు బీజేపీ అసలు దళితులకు వ్యతిరేకమైన పార్టీ, మతతత్వ పార్టీ, కులతత్వ పార్టీ, రాజ్యాంగానికి వ్యతిరేకమైన పార్టీ. ఉత్తరాంధ్రలో మొత్తము మరి అనేక రకాల మహిళల మీద అనేక అత్యాచారాలు, అనేక కార్యక్రమాలు చేసిన పార్టీ. ఎక్కడ కూడా దళితులకు దగ్గర ఉండలేదు. సో రేపు వస్తే మొత్తం రాజ్యాంగాన్ని తీసేస్తాం, మార్చేస్తామని మాట్లాడుతున్న పార్టీ. ఏ ఒక్క దళితుడు, ఎందుకంటే ఇది దళితులకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి ఎక్కడ కూడా దళితులు బీజేపీని ఓన్ చేసుకునే పరిస్థితి ఇక్కడ లేదు. నేను అనేక సార్లు బీజేపీ పెద్దలు వచ్చి నన్ను అడిగినప్పుడు మీరు ఇట్లా అంటే అసలు ఆ భాష వద్దు, పోటీ అంటే ఎందుకు చెప్తున్నంటే ఆ రెండు పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదు. బీజేపీ ఇక్కడ మొత్తము విభజన చట్టంలో ఉన్న ఉట్టిన గిరిజన యూనివర్సిటీ ప్రకటించింది. అది అంతేగాని కోచ్ ఫ్యాక్టరీ అటైపోయింది, బయ్యారు ఉక్కు ఫ్యాక్టరీ అటైపోయింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక్క పని అంటే ఒక్క పని గిరి జరిగిందని చెప్పి మీకు ప్రధాన ప్రత్యర్థి ఒక మాటలో ఎవరు చెప్పండి? ప్రధాన ప్రత్యర్థి ప్రజలు తేల్స్తారు, మా అభ్యర్థి మాత్రం గెలుపు బాటలో ఉంటారు. ఓకే, ఇప్పుడు బీజేపీ కూడా ఒక మాట అంటున్నారు. దాదాపు ఏంటంటే ఇప్పుడు దళితవాదం అని చెప్పి మీరు అనుకుంటున్నారు. మందకృష్ణ మాదిగ ఇప్పుడు బీజేపీ వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగానే మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణకు కేంద్రం మాత్రమే అంటే బీజేపీ ప్రభుత్వం అనుకూలంగా ఉందని అంటున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న ఎప్పుడు మాపై స్పందించలేదు, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు స్పందించాలని చెప్పి అంటున్నారు. మీరు నమ్ముకున్నటువంటి దళితులు ఇప్పుడు బీజేపీ వైపు వెళ్ళేటువంటి ఆలోచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? దళితవాదాన్ని మీరు ఎట్లా సమర్థించగలుగుతారు? ఇప్పుడు కృష్ణ మాదిగ ఒకే ఒక దృష్టి, ఏం దృష్టి? ఎస్సీలు ఏబీసీలుగా వర్గీకరించాలని ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నాడు. ఎవరు ఆయనకు అనుకూలంగా మాట్లాడితే ఆయన వాళ్ళకు అనుకూలంగా మాట్లాడతాడు. ఉషా మెహ్రా కమిటీ ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్కు అనుకూలంగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించి చంద్రబాబు సొంతన చేరి చంద్రబాబు ముఖాన మాట్లాడడం జరిగింది. అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, తెలంగాణ కన్వీనర్గా కూడా ఉన్నా. ఆయన ఎప్పుడైతే మనము హక్కుల కోసం పోరాటం చేసినాం, మనం సాధించుకున్నాం, మనం టీడీపీకి ఎందుకు సహకరిస్తామని విభేదించి నేను బయటికి రావడం జరిగింది. దండోర ఉద్యమం నా నేపథ్యం. సో మనం టీడీపీకి ఇద్దామంటాడు. అరే నేను కడియం శ్రేయర్ తోటి నానా దెబ్బలు పడ్డా, పోలీస్ స్టేషన్లకు పోయినా, అనేక సార్లు లాఠీ దెబ్బలు తిన్నాము. దండోర ఉద్యమంలో గణపురంలో ఆయన మంత్రిగా ఆయనకు అడ్డుపడ్డ క్రమంలో మళ్ళీ ఆయనకు చేయమంటే నేను ఎట్లా చేస్తా అని చెప్పేసి మేము చేయమని చెప్పేసి 99లో మళ్ళీ కాంగ్రెస్ నుంచి నేను కంటెస్ట్ చేసే స్థాయికి ఎదిగాను వైఎస్ రాజశేఖర్ ఆశీస్సులు. సో ఆ రకంగా కృష్ణ మాదిగ ఎస్సీలు వారికి కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాడు. అంతకుముందు యూపీఏతో ఉన్నాడు, ఇప్పుడు బీజేపీతో ఉన్నాడు. ఆయన లక్ష్యం ఏబిసిడి. కానీ ఆయన చెప్తే ఓట్లు పడతాయి అనుకునేది మూర్ఖత్వం. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా నిలబడ్డప్పుడు అది వర్ధనపేట కావచ్చు, లేకపోతే అక్కడ మధురలో కావచ్చు, ఆ ప్రజలు ఆయనను ఆ రకంగా గౌరవించలేకపోయారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మీన్. సో ఆయన కోరంగానే మాదిగలంతా అంటే ఉంటారు అనేది మాత్రం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో రాజయ్య గారు చాలా విషయాలపై మాట్లాడారు. అందరూ రాజకీయాలు చేస్తూ ఉంటారు కాబట్టి రాజకీయ నాయకులు అవుతున్నారు. నేను ప్రజలకు సేవ చేస్తున్నాను కాబట్టి ప్రజానాయకుని అన్నటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నప్పటికీ ఒక స్టేషన్ గణపురు, జనగామ నియోజకవర్గాలు మాత్రమే ఇక్కడ గెలుచుకున్నారని చెప్పి చెప్తున్నారు. దానికి పూర్తి బాధ్యత తీసుకున్నాను కాబట్టి నేను ముందుండి గెలిపించాను. ఇటు పల్ల రాజేశ్వర రెడ్డి కావచ్చు, అలాగే కడియం శ్రీహరి కావచ్చు, వీళ్ళిద్దరిని ముందుండి నడిపించాను కాబట్టి గెలిచానటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ప్రజాబలము ఉన్నటువంటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఇటు కేంద్రము అనుసరిస్తున్న విధానాలే వాళ్లకు మైనస్ అవుతున్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న హామీలే నెరవేర్చలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళు కూడా గెలిచేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక పార్టీ నుండి టికెట్ తీసుకొని మళ్ళీ వచ్చింది కాబట్టి ఎక్కువ సామాజిక వర్గము, ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గం ఓట్లు కూడా తమకు కలిసి వస్తాయని చెప్పి అంటున్నారు. అది అందరూ గమనిస్తున్నారు అన్నటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమారే ఖచ్చితంగా గెలుస్తారన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.